అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు హిట్ ఫ్రాంచైజ్ చేసావు కదా, నీకు ఒక చిన్న అట్రాక్షన్ ఉంది. అంటే నువ్వు సినిమాని బాగా కట్ చేస్తావు, రైట్, స్క్రీన్ ప్లేని బాగా మూవ్ చేస్తావు ముందుకి, రైట్, విత్ ఆల్ గ్రిప్పింగ్ ఇంట్రెస్ట్, రైట్, అండ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అని. ఇప్పుడు నార్మల్గా దీంట్లోని ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ కుదరదుగా, ఈ కథలో కుదిరింది? లేదు సార్, కుదురుతుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ నేను హిట్లో ఫాలో అయిన గ్రామర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ దిస్ మూవీ మీరు ఒక రష్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, బట్ దెన్ దెర్ విల్ బి అన్ ఎమోషనల్ హోల్డ్ ఎట్ వన్ పాయింట్. The pacing will change there because there is something emotional happening in the hit 1 లో hit 2 లో నాకు ఇంత ఎమోషన్స్ ఎక్స్ప్లోర్ చేసేంత జానరా కాదు అది. యా, ఇట్స్ అ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఇట్ కెన్ మేక్ ద ఆడియన్స్ సిట్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్. కరెక్ట్. అలాంటి సడన్ థ్రిల్స్ ఉంటాయి దీంట్లో. ఇందులో కూడా ఉంటాయి సార్. దెర్ విల్ బి అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్, మీకు ఊహించినవి జరుగుతూ ఉంటాయి. కానీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఓ బ్యూటిఫుల్ డ్రామా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది విద్ ఇన్ ద ఫిలిం. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అన్నీ కలిసి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు సడన్లీ ద ఫిలిం బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రమ్ దేర్. ఓకే, బట్ ద డిఫరెన్స్ ఇస్ పరిగెడతా ఉంటుంది సినిమా, కానీ మీకు ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఎమోషనల్ హోల్డ్ ఉండాల్సిన ప్లేస్లో అబ్సల్యూట్లీ వి గివ్ దట్. యునో వెంకీ సార్ పర్ఫార్మెన్స్కి ఆ ప్లేస్ ఇవ్వడం, స్టే ఇవ్వడం అన్నీ ఉంటుంది. బికాజ్ he performs emotional scenes, there is nothing more riveting than that, you know. Exactly. His eyes carry so much of communication. Not only eyes, he complete గా తన బాడీ లాంగ్వేజ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. Absolutely. ట్రాన్స్ఫార్మ్. సో అలాంటి పర్ఫార్మెన్సెస్ ని మేము ప్రశాంతంగా హోల్డ్ చేసి ఆరామ్సే మీరు ఎంజాయ్ చేయండి అని పెట్టినా మీకు ఎంగేజింగ్ గా ఉంటుంది. దట్స్ వాట్ ఐ కీప్ సేయింగ్. ఇప్పుడు ఆఫ్ లేట్ మెనీ పీపుల్ యూజ్ ల్యాగ్ అన్న పదాలు వాడతారు. వాట్ ఈస్ ల్యాగ్ అంటే నాట్ జస్ట్ ద టైమ్, ఇట్స్ అ పర్సెప్షన్ ఆఫ్ టైమ్ ఇస్ ల్యాగ్, నాట్ ద యాక్చువల్ టైమ్ దట్ ఈస్ పాసింగ్ ఇన్ ద ఫిలిం. అంటే మీకు ఇప్పుడు ఒక 6 నిమిషాల సీన్ ఉన్నంత మాత్రం అది ల్యాగ్ అని చెప్పలేము. కానీ 6 నిమిషాల సీన్ని మీరు ఎక్కడ కూడా 6 నిమిషాలని రియలైజ్ అవ్వకుండా మీరు తీయగలిగితే దట్ ఈస్ నాట్ అ ల్యాగ్. సో అన్ యాక్టర్స్ బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వాళ్ళ ప్రెజెన్స్ అవ్వచ్చు, ఇట్ యాడ్స్ అ లాట్ టు ద పర్సెప్షన్ ఆఫ్ టైమ్ విత్ ఇన్ ద ఫిలిం. సో నాకు వెంకటేష్ సార్ ఎమోషనల్ సీక్వెన్సెస్ చేసినప్పుడు ప్రశాంతంగా నా టైం తీసుకొని ఆ సీన్స్ అన్ని అంత ప్రశాంతంగా చెప్పాను.